ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న 2019-2021 ఇసుక విధానాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఉచిత ఇసుక విధానంపై జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించే వరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన స్థాయి అధికారులు కమిటీలో ఉంటారని తెలిపింది. జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచించింది. 49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలో వివిధ స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లోని డిసిల్టేషన్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక డిసిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలి అనే అంశాలపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా స్థాయి కమిటీలకు సూచించింది. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీలకు అప్పగించింది ప్రభుత్వం. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులు కేవలం డిజిటల్ విధానం ద్వారా మాత్రమే జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుక తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేపట్టినా భారీ పెనాల్టీలను విధిస్తామని ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి ఇసుక ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను ప్రజలకు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి రోజు 20 టన్నులు పంపిణీ చేయనున్నారు. గుంటూరు జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పాటు ఇసుక కోసం తీవ్ర ఇబ్బంది పడిన ప్రజల కష్టాలు ఈ రోజు నుంచి తీరబోతున్నాయి. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇసుక ప్రజలకు ఉచితంగా పంపిణీ అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలో ఎక్కడైతే గత ప్రభుత్వంలో ఇసుక రీచ్ల నుంచి తీసుకొచ్చి స్టాక్ పాయింట్లు, డంపింగ్ యార్డులుగా పెట్టారో, ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని కొల్లిపర, మున్నంగి, గుండిమేడ, తాళ్ళాయిపాలెం, లింగాయపాలెం స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను కూడా తొలుత ప్రజలకు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. వాటికి ఒక్కొక్క వారికి ఆధార్ కార్డు తీసుకొని ఒక్కొక్క ఆధార్ కార్డు మీద రోజుకి 20 టన్నుల ఇసుకను కూడా ఉచితంగా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. వారికి ఇసుకను కూడా లోడింగ్ చేసేందుకు ఒక ధరను కూడా నిర్ణయించింది. ఒక్కొక్క టన్నుకు వచ్చేసి 250 రూపాయలను కూడా ప్రజల నుంచి కూడా వసూలు చేసే విధంగా ప్రభుత్వ విధానం అయితే రూపొందించారు. ఇక ట్రాన్స్పోర్ట్ను పూర్తిగా ఎవరికి ఇసుక కావాలంటే వారు ట్రాన్స్పోర్ట్ను భరాయించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం గుండిమెడలో ఉన్న స్టాక్ పాయింట్ వద్ద ఉన్నాం. ఈ స్టాక్ పాయింట్ వద్ద ఇప్పటికే ఇసుక కోసం వచ్చిన లబ్ధిదారులు కానీ, ప్రజలు కానీ లారీలు, ట్రాక్టర్లతో వచ్చి ఇక్కడ దాదాపు కిలోమీటర్ల మేర వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నుంచి ఇసుక ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్న సమాచారం మీడియా ద్వారా, పత్రికల ద్వారా తెలుసుకున్న ప్రజానికం పెద్ద సంఖ్యలో తెల్లవారుజాముకే ఇక్కడికి స్టాక్ పాయింట్ల వద్దకు చేరుకొని క్యూ లైన్లో నిలబడి ఉన్న పరిస్థితి అయితే ఉంది. తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గత ప్రభుత్వంలో మాదిగా రాజకీయ నాయకులకు రికమెండేషన్లు ఉన్న వారికి మాత్రమే ఇసుక అందజేయటం, మిగతా వారి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రక్రియ కాకుండా వరుస వెంబడి క్యూ లైన్ పాటించి ఎవరు ముందుగా వస్తే వారికి డంపింగ్ యార్డ్లో ఉన్న ఇసుకను ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు ఫోన్ నెంబర్ నమోదు చేసుకొని రోజుకి 20 టన్నుల ఇసుకను కూడా ఉచితంగా పంపిణీ చేసేందుకు కూడా శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఆ స్టాక్ యార్డుల వద్దకి మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న గ్రామ సచివాలయ సిబ్బంది, ఉద్యోగులు కూడా సంయుక్తంగా స్టాక్ పాయింట్ల వద్దకు చేరుకొని ఎవరైతే ఇసుక కోసం వచ్చారో వారి ఫోన్ నెంబరు, ఆధార్ కార్డుని క్షుణ్ణంగా నమోదు చేసుకొని ఒక్కొక్క లబ్ధిదారుడికి 20 టన్నుల ఇసుకను కూడా ఉచితంగా పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి అయితే ఉచిత ఇసుక పంపిణీ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దీంతో ప్రజలు గత 5 ఏళ్ల పాటు ప్రజలు ఇసుక అందక నిర్మాణదారులు, నిర్మాణ రంగం మీద పనిచేసేవారు మొత్తం కూడా
తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో 5 ఏళ్ల తర్వాత వారికి పూర్తి స్థాయిలో ఊరట కలిగించినట్టు కూడా ఉంది. ఒక ఇసుక మీదే నిర్మాణ రంగం మొత్తం ఆధారపడి దాదాపు 32 నుంచి 36 రంగాల వారు ఈ నిర్మాణ రంగం మీద ఆధారపడి అందరూ కూడా పనులు లేక పస్తులున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తున్న నేపథ్యంలో నిర్మాణ రంగం మీద ఆధారపడి పనిచేసే అన్ని రంగాల కార్మికులు కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి గుంటూరు జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమానికి సంబంధించి.